హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు మనం చాలా ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ కట్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సాయంత్రం వేళ వేడివేడిగా స్నాక్స్ తినాలనిపించినా లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినా చట్పటాగా ఏదైనా స్పెషల్ డిష్ చేయాలన్నా ఈ కార్న్ కట్లెట్ బెస్ట్ ఆప్షన్. ఈవెన్ వంటర్ అండ్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. బయట క్రంచీగా లోపల మెత్తగా ఉండే ఈ కట్లెట్ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కార్న్ కట్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ స్వీట్ కార్న్ కట్లెట్ని చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి 1 కప్పు దాకా ఉడికించిన స్వీట్ కార్న్ గింజల్ని వేసుకోండి. లేదా ఈ స్వీట్ కార్న్ని గ్రైండ్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 కప్పు వరకు లేదా ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఉడికించి మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు దాకా తురిమిన క్యారెట్ని వేసుకోవాలి. అలాగే తరిగిన కొత్తిమీరని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి, లేదా మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకుని అన్నీ బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముద్దలా అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే కార్న్ ఫ్లోర్కి బదులు మైదా కానీ శనగపిండిని కానీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇలా ఉండలుగా చేసుకుని అరచేతిలో కానీ బటర్ పేపర్ మీద కానీ పెట్టి రౌండ్ షేప్లో వచ్చేలా లైట్గా వేళ్లతో ఇలా ప్రెస్ చేయండి. లేదా మీకు నచ్చిన షేప్స్లో అంటే ఓవెల్ షేప్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇలా కొంచెం మందంగా ఉండేలా కట్లెట్ని తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని కట్లెట్స్ కావాలో చూసుకుని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఉండలుగా చేసి రౌండ్ షేప్లో మందంగా ఉండేలా ప్రెస్ చేసుకోవడమే. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న కట్లెట్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసం బాగా కాగిన నూనెలో మనం రెడీ చేసుకున్న కట్లెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపుకి రంగు మారి క్రిస్పీగా అయ్యే వరకు వీటిని కదపకుండా అలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. 5-6 నిమిషాలకి ఒకవైపు రంగు మారి వేగిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా 5 నిమిషాలకి 2 వైపులకి టర్న్ చేసుకుంటూ కట్లెట్స్ని క్రిస్పీగా వేయించిన తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోవడమే. ఇలా మీకు ఎన్ని కట్లెట్స్ కావాలంటే అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకుని వేడివేడిగా టమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ ఏదైనా వేడివేడిగా తినాలని అనిపిస్తుంటే 10 మినిట్స్లో ఈజీగా తయారయ్యే ఈ స్వీట్ కార్న్ కట్లెట్ రెసిపీని ఇంట్లోనే ట్రై చేసుకుని అందరూ హ్యాపీగా తినేయచ్చు. మరి ట్రై చేశాక మీకు ఎలా టేస్ట్ కుదిరింది అనేది మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.